స్వయంగా నారదులు వెళ్ళి పురుషోత్తం శ్రీకృష్ణ పరమాత్మకు అడిగారట, స్వామి ఈ పురుషోత్తం నలతలక మహిమ చెప్పండి అని. భగవంతుడు చెప్పారట, స్వామి నేను చెప్పను, పలానా ఊరిలోకి వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉన్నది, ఆ చెరువులోని ఒక చేప ఉన్నది, ఆ చేపకి వెళ్ళి అడగండి. భగవంతుడు విష్ణుమూర్తి ఆ చేపకి అడగనున్నారట నారదులకి. నారదులు అన్నారు, నేనేంటి చేపకి అడగడం, సరే విష్ణుమూర్తి చెప్తున్నారు కదా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆ పలానా ఊరికి వెళ్ళి ఆ పలానా చెరువులోని ఆ చేపకి అడిగారట, పురుషోత్తం నలతలక మహిమ ఏంటి. ఆ చేప ఎప్పుడైతే నారదులకి చూసిందో, నారదుల తలక వాక్యం విన్నాదో వెంటనే చనిపోయింది. ఏం చనిపోయే ముందు చెప్పింది, ఇప్పుడే ఆ చెట్టు పైన ఒక రామచిలుక పుట్టింది, ఆ చిలుక అడిగితే, ఆ పుట్టే చిలుక అడిగితే మీకు చెప్తుంది అని చెప్పేసి చనిపోయిందట. చెప్పి చనిపోతే బాగుండు, ఎవరో చెప్తారని చెప్పేసి చనిపోయింది అని చెప్పేసి ఆ చెట్టు పైన రామచిలుకకి వీళ్ళు అడిగారట. ఆ రామచిలుక వాస్తవంగా అప్పుడే పుట్టింది. ఆ పుట్టిన రామచిలుక అడిగారు, రామచిలుక నాకు చేప చెప్పింది నువ్వు ఈ పురుషోత్తం నలతలక మహిమ చెప్తావు అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి. వాస్తవంగా ఈ పురుషోత్తం నలతలక మహిమ చాలా అద్భుతమైనది అని తను ఏం చేసిందంటే, ఇప్పుడే ఒక దూడ పుట్టింది ఆవుకి, ఆ దూడ చెప్తుంది అని చెప్పేసి చనిపోయాడు. రామచిలుక కూడా చనిపోయిందట. అరే ఏంటి చనిపోయింది, ఆ దూడ దగ్గరికి వెళ్ళారట. వాస్తవంగా దూడ పుట్టింది, ఆ దూడకి వెళ్ళి అడిగారట గోమాత. నారదులు సంకోచించి అడిగారు, ఈ పురుషోత్తం నలతలక మహిమ ఏంటి చెప్పండి మీరేనా. చేప చెప్పింది రామచిలుకకి, రామచిలుకకి చనిపోయింది, మళ్ళీ దూడకి అడిగారట. దూడ కూడాను పలానా రాజు దగ్గర ఒక రాజకుమారుడిగా పుట్టాడు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఈ తాలూకా మహిమ మీకు తెలుస్తుంది అని చెప్పి దూడ చనిపోయిందట.